రాష్ట్రంలోని చేనేతలకు భరోసా కల్పించే దిశగా కూటమి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను చేపట్టింది. ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్, పవర్ లూమ్కు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందిస్తోంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్తో అమలుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 మగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి 8,640 రూపాయలు, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి 21,600 రూపాయల వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చుగా మారిన తరుణంలో మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతన్నలకు మద్దతుగా నిలవనుంది. రాష్ట్రంలోని చేనేతలకు భరోసా కల్పించే దిశగా కూటమి సర్కార్ మరో అడుగు ముందుకేసింది. నేటి నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను చేపట్టింది. ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ని ఉచితంగా అందిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక ఫోన్ ఇన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ హారిక, చెప్పండి. మార్నింగ్ గగన. ఆంధ్రప్రదేశ్ లో చేనేత వర్గానికి చారిత్రాత్మకమైన భరోసా కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తుంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 93,000 మగ్గాల కుటుంబాలను, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు 150 కోట్లు వేచిస్తుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుల కుటుంబానికి ఏడాదికి 8,640, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చుగా మారిన తరుణంలో మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతన్నలకు వెన్నెముకగా మారింది కదా. హారిక, ఇక దీనికోసం ప్రభుత్వం ఏడాదికి 150 కోట్ల రూపాయలు కూడా వెచ్చించున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అంటే చేనేతలకు భరోసా కల్పిస్తుంటే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ వాళ్ళ కోసం 150 కోట్లు వేసిస్తుంది. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సంక్షోభంలో చేనేత రంగాన్ని అయితే అంతగా పట్టించుకోలేదు. సో ఈసారి వాళ్ళ రంగాన్ని గట్టెక్కించేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంస్థలను చేపట్టింది. అందులో భాగంగానే నేతలకు పెన్షన్లు 4,000 పెంచింది. 5 కోట్ల మేర ట్రిస్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించింది. ఆధునిక యంత్రాలు కొనుగోలుపై 90% రాయితీలు కల్పిస్తుంది. రైట్ హారిక, థ్యాంక్ యూ.